పిల్ల చేష్టలు పోవట్లేదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. పరిస్థితి చేయి జాడిపోతుంటే దేశమంతా టెన్షన్గా ఉంటుందే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మెయిల్ ఉంది కదా అని మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం, ఇష్టం వచ్చిన టాపిక్లు తీసుకురావడం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉన్నది. ఏది నిజం ఏది అబద్ధం, ఒక టెన్షన్ వాతావరణం. భారత్ పాక్ మధ్య నలుగుతున్న అంశాలు అందరికీ తెలిసినవే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఏదైనా జరిగే ఛాన్స్ లేకపోలేదు. ఇలాంటి టైంలో అందరూ ఈ అంశం మీద ఒక ఆందోళన వ్యక్తం చేస్తుంటే కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్న పద్ధతి. ఒక్కొక్కరిని ఏరేయాలి, తోలు తీయాలి. మళ్ళీ ఇలాంటి పిచ్చి ఆలోచనలు రాకుండా తగిన బుద్ధి చెప్పాలి. చూడండి, శంషాబాద్లో బాంబు టెర్రర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక టెన్షన్ వాతావరణం. ఎందుకంటే ముంబై దాడులు చూసాం, వివిధ రకాల అటాకులు చూసాం. స్లీపర్ సెల్స్ ఉన్నాయి హైదరాబాద్లోనే, దాని మూలాలు ఉన్నాయి. పాత బస్తీలో ఉండే అవకాశం ఉంది. ఇంకా పాకిస్తాన్ ముస్లింలు భారత్ను వదిలి వెళ్ళలేదు. ఏ టైంలో ఉన్నా వాళ్ళు తెగబడే ప్రమాదం ఉంది. ఇలాంటి టైంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త వహించాలి. ఏ చిన్న క్లూ దొరికినా పోలీసులకు చెప్పాలి, ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఒక బాధ్యత గల భారత పౌరుడిగా. ఇలాంటి సమయంలో వాళ్ళు దాని మీద దృష్టి సారిస్తుంటే కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తా, టెన్షన్ పెడతా వాళ్ళు పంపిస్తున్న మెసేజ్లు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కంటిన్యూగా ఇది జరుగుతూనే ఉంది. మొన్న కూడా మనం చూసాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ టార్గెట్గా ఏదో జరుగుతుంది. నిజమా అబద్ధమా తెలిసే లోపలే చాలామంది టెన్షన్. అంటే జరగరాంది ఏదైనా జరిగిందంటే దాన్ని పూడ్చే పరిస్థితి ఉండదు. కానీ తీరా ఏదన్నా జరగబోతుంది అని ఒక టెన్షన్ వాతావరణంలో ఎంతోమంది అధికారులందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడం, తనిఖీలు నిర్వహించడం, అది ఖర్చుతో కూడుకున్న అంశం, శ్రమతో కూడుకున్న అంశం. టీమ్స్ అందరూ కూడా దీని మీద ఒక ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రయాణికులందరూ బిక్కుబిక్కుమంటూ ఉండాలి, ప్రశాంతంగా ప్రయాణం చేసిన వాళ్ళు. వీటిలన్నిటికీ మూల కారణాలు మెసేజ్లు. అంటే కావాలని డైవర్ట్ చేస్తున్నారా, కావాలని ఈ రకంగా తప్పుతో పట్టించినట్లుగా పట్టించి ఎక్కడన్నా ఏదైనా అటాకులు చేయడానికి చూస్తున్నారా? ఎందుకంటే 2-3 సార్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ను పేల్చేస్తున్నాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ను హైజాకులు చేస్తున్నాం, ఇలాంటి మెసేజ్లు వస్తున్నప్పుడు అది కాదు అని చెప్పి అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన తర్వాత అధికారులు అది వెల్లడిస్తున్నారు. కానీ ఇలాగే కంటిన్యూ అయితే మొన్నొచ్చినట్టే ఇది ఏమో అని చెప్పి నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు. ఎందుకంటే గతంలో కూడా చాలా అంశాలు ఈ రకంగానే జరిగినాయి. ఒక గోకుల్ చాట్ అంశం అవనియండి, లుంబిని పార్క్ అంశం అవనియండి, ఎంతమంది ప్రాణాలు అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. వాళ్ళకి రక్తదాహం తీరలేదు. అందుకనే డైవర్షన్ చేయడానికి ఈ రకమైన మెసేజ్లు, కొన్ని ఫేక్ మెసేజ్లు పెట్టి ఏదో జరగబోతుంది, ఏదో విధ్వంసానికి రూపకల్పన చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ బేస్ని. ఎందుకంటే చాలాసార్లు మనం చూసాం హైదరాబాద్లో జరిగిన ఘటనలు, వాళ్ళ మూలాలు ఇక్కడ ఖచ్చితంగా దాగి ఉన్నాయి. దాన్ని ఎన్ఐఏ పసిగట్టింది, పక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సరే, ఈసారి జరగకపోవచ్చు కాక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అసలు ఏం జరిగిందంటే, ముంబై పోలీసులకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది ఒకటి, డైరెక్ట్గా ముంబైకే. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈరోజు పేలిపోతుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబులు పెట్టాం, విమానంలో బాంబులు పెట్టాం అని మెయిల్ రాగానే అంతా కూడా టెన్షన్. ప్రయాణికులను ఏం చేయాలో తెలియదు, ఫ్లైట్లు ఏం చేయాలో తెలియదు, ల్యాండింగ్కి ఇవ్వకూడదో తెలియదు. అంటే 3-4 గంటలు ఊపిరి బిగబెట్టి టెన్షన్లో ప్రయాణికులు ఉంటాం. ఇదేం పరిస్థితి? ప్రశాంతంగా ట్రావెల్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ బాంబు ఉంది అని వార్త వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడ బాంబు ఉందో తెలియదు, ఉందో లేదో తెలియదు, నిజంగా అక్కడ ఏదైనా జరుగుతుందో తెలియదు, జరగదో తెలియదు. టెన్షన్ తోటే చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి. ఏజ్డ్ పీపుల్ ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, వాళ్ళందరి పరిస్థితి ఏ రకంగా ఉంటుందండి? పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడందరూ కూడా మక్కలు ఎరగదన్నాలి. ఎవడైతే అన్ని తీసుకురావాలి. మొన్న ఎవడో మెసేజ్ పెట్టాడు, ఈరోజు ఎవడో మెసేజ్ పెట్టాడు, ఏ హ్యాండిల్స్ నుంచి వస్తున్నాయి ఇవి? పూర్తిగా దాని మీద దృష్టి సారించాలి. చాలా సీరియస్గా ఉన్నది భారత ప్రభుత్వం దీని మీద. ఇక 2 రోజుల్లో పేలుళ్ళు జరుగుతాయని హెచ్చరిక. 2 రోజుల్లో మేము పేల్చేస్తాము చాలా ప్లేసులు, ఎయిర్పోర్ట్లు ప్రధానంగాని.
అయితే ఎయిర్ ఇండియా బాత్రూంలో బాంబు ఉందంటూ ఈ మెసేజ్ పంపించారండి. ఇప్పుడు ప్లేను ఎయిర్లో ఉండగా ఒక మెసేజ్ వచ్చింది అంటే అసలు ఎంత టెన్షన్ ఉంటుంది. బాత్రూంలో బాంబు పెట్టారంటే ఎవరు వెళ్ళి దాన్ని చూస్తారు ఒకవేళ నిజంగా ఉంటే. ఇది కదా ఒక ఆవేదన, ఒక టెన్షను. అసలు బాంబు ఉందో లేదో తెలియదు. ఆ ఇన్ఫర్మేషను పైలట్కి వెళితే మీ బాత్రూంలో ఫ్లైట్లోని బాంబు ఉందట, జాగ్రత్త అంటే ఏం చేయాలి అతను? అదేమో పక్కన ఆపడానికి ఏమో బస్సా, ట్రైనా? ఏరోప్లేన్ ఎయిర్లో ఉండగా బాంబు ఉంది అని చెప్పి వాళ్ళు ఈ మెసేజ్ పెడితే ఎంత టెన్షన్ అండి అందులో ఉన్న వాళ్ళకి. ప్రయాణికులకి టెన్షను, పైలట్కి టెన్షను, ఏం చేయాలో తెలీదు, ఎక్కడ దింపాలో తెలీదు, అసలు బాత్రూంలో ఉందో లేదో తెలీదు, ఉంటే దాన్ని ఏ రకంగా తీయాలో వాళ్ళ పని కాదు అది. సో ఇలాంటి టెన్షన్కి గురి చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళు వచ్చి ఉగ్రదాడులు చేస్తారు, ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతారు. మరో పక్క ఈ రకమైన మెయిల్స్ పెట్టి భయపిస్తుంటారు. క్షమించరాని నేరం ఇది, ఎవ్వరు చేసినా సరే. చాలా తప్పు ఇది. మనిషిని చంపితే ఎంత తప్పో ఒక టెన్షన్లో పెట్టినా సరే అలాంటి తప్పే. అంత శిక్ష, మానసిక క్షోభను అనుభవించాలి. అది అనుభవిస్తేనే కానీ తెలియదు ఆ పరిస్థితి. ఇక బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు. ఎవరు మెయిల్ పంపారన్న దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఆరా కూడా తీయడం జరుగుతున్నది. ఇది ముంబైకి ఎందుకు వెళ్ళింది, ఎవరు ఏ హ్యాండిల్ నుంచి ఇది వచ్చింది, ఎవరో పంపించిన వాళ్ళు, మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయన తీసుకొచ్చి మాత్రం బడిత పూజ తప్పదు. ఖచ్చితంగా బడిత పూజ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతమందిని టెన్షన్లో పెడుతున్నారంటే ఇది ఒకటోసారి కాదని నేను ముందే చెప్పాను. ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి. అయితే కోల్కతా నుంచి హైదరాబాద్ వస్తుంది ఈ ఎయిర్ ఇండియా. కోల్కతా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ అంశం అన్నది మెయిల్ రూపంలో వెళ్ళింది ఎయిర్లో ఉండగా. సో కోల్కతా ఎయిర్పోర్ట్లో ఎన్ని గంటలకు ఫ్లైట్ బయలుదేరింది, ఆ బయలుదేరినప్పుడు ఏమైనా అనుమానాస్పద అంశాలు ఏమైనా ఉన్నాయా, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఎక్కారా, అనుమానాస్పదమైందా ఏదైనా సరే మూవ్ అయిందా ఫ్లైట్లోకి, ఇన్సైడ్కి ఏమన్నా వెళ్ళిందా, ఇవన్నీ కూడా అక్కడ సీసీ కెమెరాలు, ఫుటేజ్లు, ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు, అనుమానాస్పద పేర్లు, ఇవన్నీ టెన్షను కోల్కతా ఎయిర్పోర్ట్లో. ఎయిర్ ఇండియా విమానంలో ఒక టెన్షను, పైలట్కి ఈ విషయం తెలియగానే బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది, మీరు జాగ్రత్తగా ల్యాండ్ అవ్వండి అని చెప్తే ఎలా ఉంటుంది ఆ టెన్షను? నువ్వు కాసేపట్లో నీ ప్లేన్ పేలిపోతున్నదని ఎవరన్నా చెప్తే అసలు ఊహించడానికి భయంకరంగా ఉంటుంది. అది ఏం చేయాలో తెలియదు, ఎక్కడ దించాలో తెలియదు. సేఫ్గా అయితే హైదరాబాద్ అయితే తీసుకురావడం జరిగింది. హైదరాబాద్లో ఫ్లైట్ దిగిన వెంటనే పూర్తి తనిఖీలు, పిన్ టు పిన్ మొత్తం అంతా కూడా తనిఖీలు నిర్వహించారు. వివిధ ఎయిర్పోర్ట్లలోని కూడా దీని మీద హై అలర్ట్ ప్రకటించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బాంబు మెదిరింపు వచ్చిందో ఒక ఎయిర్పోర్టే కాదు, హైదరాబాద్ ఎయిర్పోర్టే కాదు, ఎయిర్ ఇండియా ప్లేనే కాదు, మిగతా విమానాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఏ విమానాలు వెళ్తున్నాయి, అందులో అనుమానాస్పద పేర్లు ఏమున్నాయి, నిజంగా ఏమన్నా ఉందా లేదా, ఆకతాయిల పైన టెన్షన్ ఇండియా అంతా కూడా మెయిన్ ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా హై టెన్షను, హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే భారత్ పాక్ వారి నేపథ్యంలో మినిట్ టు మినిట్ దేన్ని కూడా తక్కువగా తీసుకోవడానికి లేదు, ఏ అంశాన్ని కూడా విడవడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఇక్కడ. ఇలాంటి ఆకతాయిలు శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు ఉంది, విమానంలో బాంబు ఉంది, మేము పేల్చేస్తున్నాము అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉన్నది. మరొకటి, అధికారులు ఏవైనా డైవర్షన్ చేసే విధంగా కానీ ఈ రకమైన అంశాలు పదే పదే చేస్తున్నారా? శంషాబాద్ ఎయిర్పోర్ట్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ముఖ్యంగా దీని మూలాలు ఎక్కడున్నాయి? హైదరాబాదులో ఏదో జరగడానికి మళ్ళీ జరుగుతుంది, ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు, దాన్ని పసిగట్టాలి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే పక్కాగా ఉంది. పాకిస్తాన్ ముస్లింలు హైదరాబాద్లో తిష్ట వేసుకుని ఉన్నారు, ఏ మూలన ఉన్నారో చూడాలి. ముఖ్యంగా పాత బస్తీ లాంటి ప్రాంతాల్లో ఉన్నారని అనుమానాలు గతం నుంచి కూడా, ఎందుకంటే వాళ్ళ బేస్ అదే. అక్కడంతా కొద్దిగా గందరగోళం చిందరవందరగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. మిగతా ప్లేసెస్కి వచ్చారనుకోండి ఖచ్చితంగా తెలుస్తుంది వాడు నడవడిక, వాడి టైమింగ్స్, ఎవడాడు అనుమానాస్పదంగా ఉన్నారా అని సిటీలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ పాత బస్తీలో, ఆ గస్తీలో, సందుల్లో, గొంతుల్లో వాటికి సరిగ్గా వెహికల్లే వెళ్ళవు. మనకి తెలియని అంశం ఉన్నది. సరే అక్కడ ఉన్నారా లేదా అన్న అంశం అయితే పక్కన పెట్టండి, కానీ ఉండే అవకాశాలు ఎక్కువ అక్కడే ఉన్నాయి.
అక్కడికి మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారని చెప్పి చాలాసార్లు నిఘా వర్గాలు హెచ్చరించడం జరిగింది. పాత బస్తీలో హై టెన్షన్ వాతావరణం, టెర్రర్ బెల్స్ అక్కడి నుంచే మోగుతున్నాయి అని. సో అక్కడ వాళ్ళు కూడా మీరు భారత పౌరులుగా ఉన్నారు కాబట్టి మీ ముందున్న లక్ష్యం కూడా మీ పక్కన ఎవరున్నారు, మీ బంధువుల రూపంలో ఎవరైనా విదేశాల నుంచి వచ్చారా, పాకిస్తాన్ ముస్లింలు ఎక్కడ నివాసం ఉంటున్నారు, వాళ్ళు మీ బంధువులైనప్పటికీ కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మిగతా వాళ్ళ ప్రాణాలే కాదు, మీ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది. జరగరాంది ఏమన్నా జరిగినా, అక్కడ ఏమైనా ఆధారాలు దొరికినా ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో వాళ్ళనే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసులు పడతాయి. మీరు లైఫ్లో బయటికి రారు. చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి దీనికి సంబంధించి. అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సరే మనోడే కదా అని చెప్పి ఏదో ఆశపడి కానీ తప్పుడు వ్యవహారాలు చేస్తే ఇది ప్రాణాలతో చెలగాటం కాబట్టి ఆ రకమైన ఛాన్స్ ఎవరికి ఇవ్వద్దు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టెర్రర్ బెల్స్ మోగుతున్నాయి. ఎయిర్పోర్ట్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు పోలీసుల అధీనంలో ఉంది. స్పెషల్ ఫోర్స్ కూడా అక్కడికి రావడం జరిగింది. ఎందుకు పదే పదే దీని మీద వస్తున్నదని పిన్ టు పిన్ క్షుణ్ణంగా సూదిని కూడా వదలకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే కంటిన్యూ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఒక్క ఎయిర్పోర్టే కాదు, కోల్కతా అవనియండి, బెంగళూరు అవనియండి, చెన్నై అవనియండి, విశాఖపట్నం అవనియండి, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అందుకని ఇలాంటి మెయిల్స్ డైవర్షన్ చేయడానికి శంషాబాద్ అని ఒక పేరు చెప్తారు, వేరే పోర్టు మీద అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా ఆ రకంగానే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఒక దగ్గర చెప్తుంటారు, ఇంకో దగ్గర చేస్తుంటారు. ఇదంతా కూడా ద్వంద్వ వైఖరి, దొంగ ఆలోచనలు, దుర్మార్గపు స్కెచ్ ఇది. సో ఈ స్కెచ్నన్నింటినీ కూడా భగ్నం చేయాలి. మన పాక్ని ఏ రకంగా అయితే ముచ్చెమట్లో పెట్టించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టిందో ఆ రకంగానే ఎవరైనా ముష్కరులు తప్పు చేయడానికి, భారతదేశం మీద అటాక్ చేయడానికి వస్తే కుక్కను కాల్చినట్టు కాల్చడానికైతే అధికారులు సిద్ధంగా ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఎవడైతే మెయిల్ చేశాడో వాడిని లాక్కొస్తున్నారు. ముంబైలో దొరికినట్లుగా తెలుస్తున్నది. వాడు అంతు తేలుస్తారు. వాడి వెనకాతలో ఉన్న మూలాలు ఏంటన్నది పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకొస్తారు.